హలో అండి, అందరికీ నమస్తే. మీ అందరికీ మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్ జిలేబీ. ఇది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పిల్లలందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫుల్ కప్పు మైదా తీసుకోండి. దీంట్లోకి ఈ మైదా మనకి మామూలుగా షాపుల్లో సూపర్ మార్కెట్లో దొరికే మైదాని తెచ్చుకొని, అలాగే దీంట్లో మీరు ఒక చిన్న స్పూను వెనిగర్ వేసుకోండి. మీరు ఎన్ని జిలేబీలు తయారు చేసుకోవాలనుకుంటే అంత మైదా వేసుకోవచ్చండి. అలాగే మీరు దీంట్లో వెనిగర్ వేసిన తర్వాత ఇది ఫుల్ కప్పు మైదా కాబట్టి దీంట్లో ఒక 2-3 స్పూన్లు పెరుగు పడుతుందండి. మరి పుల్లగా ఉన్నది కొంచెం పెరుగు కమ్మగా ఉన్నది వేసుకోండి. నేను ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేను ఇందులో పసుపు వేసి చూపిస్తున్నాను కలర్ కోసం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా, అలాగే లేదంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత బాగా కలపండి, ఉండలు లేకుండా. ఇలా మరి జారుగా కాకుండా మరి గట్టిగా లేకుండా ఈ పిండిని మీరు కలుపుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం పాకం కోసం కొన్ని వాటర్ వేసుకొని, 1 కప్పు వాటర్ వేసుకొని దాంట్లో ఫుల్ కప్పు షుగర్ వేసి దీంట్లో మీరు బాగా కరిగేదాకా కలిపి, అలాగే దీంట్లో దంచిన ఇలాచీలు దీంట్లో వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మీరు దీంట్లో నిమ్మరసం కూడా ఒక 2 చుక్కలు వేసుకోవచ్చండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం జిలేబీలు వేసుకునే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. ఇవి మనకి మామూలుగా సూపర్ మార్కెట్లలో దొరుకుతూనే ఉన్నాయండి. ఇవి తీసుకొని మీరు ఫుల్ బాటిల్ నింపేసి మనం జిలేబీలు వేసుకోవడమే. మీరు కావాలంటే దీంట్లో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను అవి కూడా కొన్ని వేసి చూపిస్తాను. ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకోండి. నేను కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసినవి కూడా ఇందులో చూపిస్తున్నాను మీకు. ఇలా తయారు చేసేసుకోండి జిలేబీలన్నీ కూడా. ఇప్పుడు తర్వాత మీరు పంచదార పాకంలో వేసేసుకోవాలండి. ఇవన్నీ ఒక 5 నిమిషాల తర్వాత తీసేసి మనం సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ ఇన్స్టెంట్ జిలేబీ. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ నా రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ థ్యాంక్ యూ అండి.